ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మూలవాక్యం ఏంటి అంటే, పరలోకానికి ఎవరు వెళ్తారు? పరలోకానికి ఎవరు వెళ్తారు అనే దానిని గురించి కొన్ని మాటలను మనము చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో మనకి కనబడుతూ ఉన్నారు ఒక గుంపు. చూడండి, వీరు నిత్య శిక్షకును, వీరు అంటే దేవుణ్ణి ఎరగని వారు నిత్య శిక్షకును, వీరు అంటే దేవుణ్ణి ఎరిగి దేవుని రక్తంలో కడగబడిన వారు, దేవుణ్ణి విశ్వసించిన వారు నీతిమంతులుగా ఎంచబడతారు. కాబట్టి నీతిమంతులు నిత్య జీవమునకు పోవు. లోకమంతటిలో 2 తెగలు ఉన్నాయి. ఒకటి దేవుణ్ణి ఎరగని వారు, ఒకటి దేవుణ్ణి ఎరిగిన వారు. దేవుణ్ణి ఎరగని వారు తమ ఇష్టం, తమ విశ్వాసం, తమ భక్తి, తమ యొక్క ఉద్దేశమును బట్టి నడవటం. ఈ ప్రపంచం అంతటిలో ప్రభువైన యేసుక్రీస్తు లోబడనొల్లని జనులారా, నా వైపు తిరిగి రక్షణ పొందండి, నా నామం వలననే మీకు పాప క్షమాపణ, నా రక్తం వలననే మీకు మీ యొక్క అపరాధములు కడగబడతాయి, నా నామమును బట్టి మాత్రమే పరలోకమందున్న తండ్రి యొద్దకు మీరు రాగలుగుతారు, మరి ఏ నామం వలనను మీరు భూమి మీద రక్షణ పొందలేరు అని ప్రపంచమంతటా వినబడుతున్నది. సువార్త కూడికల ద్వారా, కరపత్రికల ద్వారా, లేదా ఇంటింటికి వచ్చి సేవకులు మాట్లాడుట ద్వారా, ఆయా పరిస్థితుల ద్వారా, టీవీ ద్వారా, వార్తల ద్వారా, తర్వాత మీడియా ద్వారా, ఈ విధంగా చూస్తే అనేకమైన పరిస్థితుల ద్వారా వినబడుతుంది. ఈ వినబడినప్పుడు కొందరు దేవుని వైపు తిరిగి, అవును ఈయనే దేవుడు అని ఎరిగి, ఆయన యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని, ఆయన రక్తంలో వారి పాపములు కడుక్కొని, ఆయన ఇచ్చిన రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ నీతిమంతులుగా తీర్చబడ్డ వారు భారతదేశంలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఇంగ్లాండ్లో ఉన్న, ఈ యావత్ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా వారు ఎవరు అంటే వారు నీతిమంతులు. ఈ నీతిమంతులు లోకం విడిచి దేవుణ్ణి వెంబడించే వీరు నీతిని కలిగి జీవిస్తారు. నీతి అంటే ఏంటి అనంటే ఖచ్చితమైన మాట, ఖచ్చితమైన ప్రవర్తన, ఖచ్చితమైన బ్రతుకు, ఖచ్చితమైన నిష్ఠాగరిష్ఠులు కలిగిన బ్రతుకుతూ వారు ఉండడమే నీతి. యేసు రక్తం చెంతకు వచ్చి వాని పాపము ఒప్పుకున్న తర్వాత హృదయమందు యేసు క్రీస్తు నా కొరకు భూమి మీదికి వచ్చి చనిపోయి తిరిగి లేచి త్వరలో నన్ను తీసుకుపోబోతున్నాడు అని విశ్వసించడమే నీతి. ఈ నీతి కలిగిన వ్యక్తులు ఏం చేయబడతారు అంటే నిత్య రాజ్యమునకు వెళ్తారు. ఇది మొదటి మెట్టు. నీతిమంతులుగా ఉన్న వారే, నిష్ఠాగరిష్ఠులు కలిగిన వారే, భక్తి శ్రద్ధలు కలిగిన వారే నిత్య రాజ్యంలోనికి వారసులుగా ఉంటారు. అందుకే ఇక్కడ అన్నాడు, నిత్య జీవమునకు నీతిమంతులు పోతారు. నిత్య జీవానికి పోయేది ఎవరంటే నీతిమంతులు మాత్రమే పోతారండి. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు పోతారండి? పరలోకానికి పోయేది ఎవరు? నీతిమంతులే. అంటే క్రీస్తు రక్తం చేత కడగబడి, క్రీస్తు మాట చొప్పున నడిచి, క్రీస్తును అంగీకరించినవి మొదలుకొని మరణం వరకు నమ్మకంగా కృతజ్ఞతగా బ్రతికిన వ్యక్తులు మాత్రమే నీతిమంతులుగా ఉండి నిత్యరాజ్యము చేరుతారు. ఇది ఒకటి. రెండవదిగా మనము చూసుకుంటే, దేవుడు చెప్పినప్పుడు ఈ కాలంలో ముందుకు కొనసాగుతున్న పరిస్థితుల మధ్యన
దేవుడు తన వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, పలు సందర్భాల్లో దర్శనం ద్వారా, ప్రత్యక్షతల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ నీలో ఈ లోపం ఉంది, నీవు ఇది సరిచేసుకోవాలి అని నీతో చెప్పినప్పుడు, అప్పుడు నీ లోపాలని నువ్వు సరిచేసుకున్నప్పుడు కూడా నువ్వు ఏం చేయబడతావు? దేవుని యొక్క రాజ్యానికి చేరగలుగుతావు. చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయము నేను చదువుతాను. 17వ వచనం నుంచి 22వ వచనం వరకు అక్కడ ఇది కనబడుతుంది. దేవుడు లోపాలను ఎత్తి చూపుతున్నప్పుడు, దాన్ని సరి చేసుకున్నప్పుడు మనము నిత్య రాజ్యమునకు చేరేవారముగా ఉంటాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనము నుంచి 22వ వచనం వరకు నేను చదువుతాను. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తికొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేం చేయాలి అని యేసు ప్రభు అలా వెళ్తున్నప్పుడు ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు పరలోకానికి వెళ్ళాలన్న మమకారంతో, భూమి మీద అన్నీ ఉన్నాయి, అయితే పరలోకం కూడా నాకు కావాలి అంటే నేనేం చేయాలి అని తెలుసుకోవడానికి పరుగున వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడండి? ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అంటే ఆయన అంటున్నాడు. చూడండి, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని ఆయన కొన్ని ఆజ్ఞల్ని ఆయనకి చెప్పాడు. అర్థమైందా? అబద్ధమాడొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించాలి. ఇలా కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను ఇవన్నీ నా బాల్య దినముల నుంచే చేస్తున్నాను అన్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం అండి. అందుకు అతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను అన్నాడు. మరి ఇతడు పరలోకానికి పోయేటోడేనా? చెప్పాలి. బాల్యం నుంచి అబద్ధం ఆడట్లేదు, బాల్యం నుంచి తల్లిని తండ్రిని ప్రేమిస్తున్నాడు, బాల్యం నుంచి దొంగతనం చేయలేదు, బాల్యం నుంచి వ్యభిచరించలేదు. అయితే ఇతడు పరలోకానికి పోయేవాడేనా? నమ్ముకుంది ఇవన్నీ ఎలా చేస్తాడు? అయితే ఇతడు ధర్మశాస్త్రం ఎరిగిన వాడే. అయితే ఇక్కడ మనం చూస్తే కింద ప్రభు అంటున్నాడు ఏమని అంటే 20వ వచనంలో, అందుకతడు 21వ వచనంలో యేసు, గమనించాలి, యేసు అతన్ని చూచి ఏమంటున్నాడు? అతన్ని ప్రేమించి. చూడండి ఎంత ఆశ్చర్యం అండి. నేను బాల్యం నుంచి ఇవన్నీ చేస్తున్నాను అన్నప్పుడు యేసు అతన్ని చూచాడు, చూచి అతన్ని ప్రేమించి ఇప్పుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. చూడండి, నీకు ఒకటి కొదవగా ఉన్నదయ్యా, ఇవన్నీ చేస్తున్నావు మంచిది, కానీ ఒక్కటి కొదవగా ఉన్నది. ఏంటి అంటే చూడండి, నువ్వు వెళ్ళి నీకు కలిగినదంతా అమ్మి బీదలకిచ్చి అప్పుడు నన్ను వెంబడించు అన్నాడు. అర్థమైందా అండి? నీకు కలిగిందంతా అమ్మేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాము, ఇది ఎలాంటి మాట? మిగుల ధనవంతుడు అంట ఆయన. మరి యవనస్తుడు, నువ్వు ఒకటే కొదవ ఉంది. ఏంది? నువ్వు పరలోకానికి వెళ్ళకుండా అడ్డుపడుతున్నది ఒకటే కొదవ ఉన్నది. ఇవన్నీ చేస్తున్నావు బాగానే ఉంది, కానీ నీకు ఒకటి అడ్డుపడుతున్నది. అదే కొదవ ఏంటి అంటే నీ ధనం అంతా అమ్మి బీదలకి ఇచ్చి రా నన్ను వెంబడించు అన్నాడు. నిజంగా అతడు అన్నీ అమ్మి ఒకవేళ ఆయన దగ్గరికి వస్తే శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉండి గొప్ప సాక్షిగా ఉండేటోడు, పరలోకంలో కూడా గొప్ప ధనవంతుడై ఉండేవాడు. కానీ ఏం చేశాడు తెలుసా? మిగుల ధనవంతుడు కాబట్టి కింద ఆ మాట నేను చదువుతాను చూడండి. 22వ వచనం, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని
దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అర్థమైందా అండి? అన్నీ చేసిండు. తల్లిని ప్రేమించిండు, తండ్రిని ప్రేమించిండు, దొంగతనం చేయలే, అబద్ధం చేయలే, అన్యాయం చేయలే, మోసం చేయలే, ఇంకా అబద్ధ సాక్ష్యం పలకలే. కానీ దేవుని రాజ్యానికి రావాలంటే ఏం చేయాలని అడిగిండు. కానీ అయితే ఒకటే కొదువు ఉంది నాయన, అది అమ్మిరా నా ఎమ్మటి రా అంటే అతడు మిగుల ధనవంతుడై ఉండుటను బట్టి ఆస్తిని అమ్ముకొని రాలేక ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. చూడండి, ధనము ఒప్పలే. మరి ధనము కంటే ఘనమైన ఆ రాజ్యం పొందడానికి ఇప్పుడు ఆడు చచ్చినప్పుడు ఆ ధనం అని ఎమ్మటి వచ్చిందా? ఆ పేరు వచ్చిందా? వానికి కలిగిన ఏదన్నా వచ్చిందా? రాలేదు. కానీ ఏమొచ్చింది అంటే దేవుని రాజ్యం కాక మరో రాజ్యము వస్తుందేమో. కాబట్టి ఇక్కడ ఇతను కూడా ఏమయ్యాడు? దేవుని యొక్క లెక్కలో అన్నీ చేశాడు. కానీ ఒకటే అడ్డుగా ఉంది, దాన్ని తొలగించుకోలేకపోయాడు. మూడవదిగా మనం చూస్తే సత్క్రియలను ఎల్లప్పుడూ ఓపికగా చేసేవాడు పరలోకానికి పోతాడంట. సత్క్రియ అంటే మంచి క్రియలు. మంచి క్రియలు వింటున్నారా? నిద్రపోతున్నారా? మంచి క్రియలు అంటే నేను అంటాను, మీకు తెలియవచ్చిన కానించి, దేవుని నమ్మిన కానించి ఇప్పటి వరకు నీ భార్యకో, నీ భర్తకో, నీ బిడ్డలకో, నీ ఇరుగు పొరుగు వారికో, నీ యొక్క రక్తం కలిగిన వాళ్ళకో, మీ బీరకాయ పీసులు ఉంటారు కదా వాళ్ళకో కాకుండా మీరు ఏదన్నా మంచి కార్యం చేసిరేమో ఒక 10 చెప్పండి నాకు. మంచి కార్యాలు దేవుని పేరిట మంచి కార్యాలు, దేవుని ఎరిగిన తర్వాత దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మంచి సత్క్రియలు చేసినవి. ఆ సత్క్రియలు నీకేం చేస్తాయి తెలుసా? చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సత్క్రియలు, నేను దేవుని పేరిట ఇది చేయగలిగాను అని నీ హృదయంలో పెళ్ళుబికే సంతోషం. అలాగూ నువ్వు చేసినప్పుడు ఏమైందంట తెలుసా? చూడండి ఒకసారి కీర్తనల గ్రంథంలోకి వద్దాం. సత్క్రియ అనే దాని గురించి చూడండి. 41వ కీర్తన నేను చదువుతాను. బీదలను కటాక్షించువాడు, బీదలను ప్రేమించువాడు, బీదలకి ఆతిథ్యం ఇచ్చువాడు, బీదలకి వస్త్రం ఇచ్చువాడు, దేవుని పేరిట అయ్యో అని మనం చేసే చిన్న కార్యమైన అది సత్క్రియ. ఆ సత్క్రియ నీవు మనసులో ఎలాంటిది పెట్టుకొనకుండా, ఆలోచన చేయకుండా ఆ వ్యక్తిని చూసినప్పుడు చేసిన ఆ కార్యం ఎవరికి చేసినట్టు తెలుసా? నిన్ను సృష్టించిన నీ దేవునికి చేసినట్లది. అయితే చూడండి, నువ్వు బీదలను కటాక్షించిన నీవు ధన్యుడవు. ఆపత్కాలమందు ఏం చేస్తాడంటే యెహోవా వానిని తప్పిస్తాడు. నీకు ఆపత్కాలములు రావా? ఆపద్దినాలు రావా? ఆ సమయంలో నువ్వు చేసిన సత్క్రియలు ఏం చేస్తాయంటే దేవుని ఎదుట మొరపెడతాయంట. ఆ మొరపెట్టిన దానిని బట్టి దేవుడు నీ ఆపత్కాలములను నుండి నిన్ను తప్పిస్తాడంట. అర్థమవుతుందా? మనం తప్పించబడాలంటే సత్క్రియలు కావాలి. మన ముందు అవి నడుస్తాయంట. అవునా? నువ్వెంతసేపు నీ భార్యకి, నీ బిడ్డకి, నీ ఇంటికి, నీకు నీ వారికి అనే విధానంలో ఉంటే నువ్వు సత్క్రియ అనే ఆ క్రియలు నీ ముందెలా నడుస్తాయి, నీకు పేరెలా తెస్తాయి, అలాగే నిన్ను ఆ సత్క్రియలు పరలోకానికి ఎలా నడిపిస్తాయి అని అంటే అవి నడిపించలేవు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సత్క్రియలు ఇంకేం చేస్తాయంట చూడండి. యెహోవా వానిని కాపాడి బ్రతికిస్తాడంట. సత్క్రియ చేసేవానికి
కాపాడే బ్రతుకును కూడా ఇస్తాడంట. తర్వాత ఇంకేమంటున్నాడు, వాని శత్రువుల ఇచ్చకు ఎప్పుడు వాడిని అప్పగించడంట. శత్రువు అయిన అపవాదికి అప్పగించడంట. తర్వాత మన విరోధిగా ఇంటి చుట్టుపక్కల ఉన్న శత్రువులకి మనల్ని అప్పచెప్పడంట. ఎక్కడ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రానివ్వడంట. ఎప్పుడు తెలుసా, దేవుని పేరిట ఒక మంచి పని నువ్వు చేసి. ఒక స్త్రీ అత్తరుని తీసుకొచ్చి పగలగొట్టి దేవునికి అభిషేకం చేసింది. అదే క్రియ అండి, మంచి క్రియ. ఆ అత్తరు 2000 సంవత్సరాల క్రితము అత్తరు అంటే ఒక చుక్క వేస్తే ఇక్కడ అది వారం రోజులు సుగంధాన్ని వెదజల్లుతుంది. ఒక్క చుక్క, అర్థమవుతుందా? ఒకటే చుక్క ఇక్కడ వేయండి ఒక బట్ట మీద, వారం రోజులు దాని సుగంధం వెదజల్లుతుంది. అలాంటిది ఎంత ఖరీదు ఉంటుందండి? ఒక్క చుక్క వారం రోజులు. మనం ఏదన్నా వేస్తే ఒక్కరోజు కాదు కదా, గంట సేపు కూడా సరిగా ఉండదు. అలాంటి సుగంధ ద్రవ్యాలను, అత్తరును ఆమె పగలగొట్టి ఆయనకు భూస్థాపితంకు ముందు అభిషేకం చేసినట్టుగా చూస్తుంది. ఆమె ఎంత పొగడబడుతుంది, దేవుని రాజ్యంలో ఎంత కొనియాడబడే పరిస్థితి. ఈనాడు భక్తి చేయంగానే, ఏదో రాగానే, ఏదో పాడంగానే, ఏదో ప్రార్థన చేయంగానే కాదు. ఇది ఒక భాగం. దేవుని బిడ్డలుగా ఉన్న జీవితాల్లో ఇది ఒక భాగం. సత్క్రియ చేస్తే నువ్వేమైనా చెడిపోతున్నావా అంటే లేదు. నీ ఆపత్కాలమందు తప్పించబడుతున్నావు. నీ రోగశయ్య మీద నువ్వు మొరపెడతానంట. చూడండి, నా మాట కూడా ఉంటుంది అక్కడ. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించి రోగం కలగగా నీవు వానిని స్వస్థపరుస్తావు. చూడండి, హాస్పిటల్కి వెళ్తే మనకి ఎంత కావాలండి? ఓ రోగం వచ్చినప్పుడు పోతే ఎంత అయింది కదా. అదే రోగం రాకుండా ఉండాలి అంటే మనం మన కళ్ళ ముందు కనబడే వాళ్ళకి, తల్లి లేక, తండ్రి లేక, భార్య లేక, బిడ్డలు లేక, అనాథలుగా, నిరాశ్రయులుగా ఉన్న వాళ్ళు మనకు కనబడ్డప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించొద్దండి. నీ పని కోసం దాచిందైనా ఒక 10 పెడితే అది ఎమ్మటే పరలోకంలో నీ కోసం ఎమ్మటే రాయబడుతుంది, నా బిడ్డ నా కొరకు మంచి పని చేసిందని. ఆ పని నీ కష్టకాలంలో ఆదుకుంటుంది, నిన్ను ఆపత్కాలం నుంచి తప్పిస్తుంది, నీ రోగశయం మీద ఉన్నప్పుడు నిన్ను ఆదరిస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది. ఇలాంటి కార్యాలు జరగాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు? సత్క్రియలు చేయువారు, అది కూడా ఎలాగా? ఓపికతో సత్క్రియలు చేయుట. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. రెండవ అధ్యాయము 7వ వచనము. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిత్యును. ఈ క్రియలే, ఈ మహిమ, ఈ ఘనత నువ్వు వెతుకులాడినప్పుడే ఇవే నిన్నేం చేస్తాయంటే తోడుకొని తీసుకెళ్తాయి అంట నిత్య జీవానికి. మరి ఇవేవి లేకపోతే మనల్ని ఎవరు తోడుకొని పోవాలాడికి? నీకేమైనా తెలుసా? ఇంతకుముందు ఏమైనా వెళ్ళొచ్చినవా? పరలోకానికి వెళ్ళొచ్చినవా? మరి నిన్ను తీసుకొని వెళ్ళాలంటే మరి ఇవి కావాలిగా నీ వెనక ముందు. కాబట్టి ఇవి లేకపోతే నువ్వు అక్కడికి ఎట్లా పోతావు? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవాన్ని ఇస్తాను అని ప్రభువు చెప్తున్నాడు. ఇంకా మనము ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఆపదలో ఉన్న వారికి సహాయము చేయాలి. ఆపదలో ఉన్న ఏ వ్యక్తికైనా నీ యొద్దకు వచ్చినప్పుడు కాదు అనకుండా చేయడం, అది దేవుణ్ణి నమ్మిన బిడ్డ యొక్క ముఖ్య లక్షణం. వాక్యంలో ఏముంది తెలుసా? నీ యొద్దకు వచ్చి అమ్మా నాకు ఇంత అన్నం పెట్టమని ఎవడన్నా నోరు తెరిచి అడిగితే లేదు అని నువ్వు అంటున్నావంటే అసలు ఇక దేవుడు ఏమంటాడండి? ఏమంటాడు? అన్నమే కాదు, ఇంకేదైనా
నీ ముఖము తిప్పుకోవద్దు అని వాక్యంలో ఉంది. నీ ముఖం తిప్పుకోవద్దు. నువ్వు ఎవరి వైపు ముఖం తిప్పుకుంటున్నావంటే, దేవుడే నీ ఇంటికి ఆ విధంగా వస్తుంటే, వచ్చి నిన్ను పరీక్షించడానికి అడుగుతుంటే అప్పుడేమంటావంటే, అమ్మో లేదయ్యా అని ముఖం తిప్పుకుంటే దేవుడు రేపు అక్కడ కూడా అయ్యా అయ్యా అంటే లేదమ్మా అని ఇలా ముఖం తిప్పేసుకుంటాడు. అర్థమైందా అండి? అర్థమవుతుందా? ఇక్కడ ఆపదలో, కష్టంలో, శ్రమలో, ఆకలిలో, బాధలో, మరి ఏ పరిస్థితుల మధ్యన ఉన్నా అక్కడ నువ్వు అతన్ని ఏం చేయాలి అంటే మనం వానికి ఏదో చేయాలి. అందుకే ఈ యొక్క వాక్యంలో ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుంచి 37వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి దేవుని నమ్మినవాడు యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నప్పుడు దొంగల చేత కొట్టబడ్డ ఆ వ్యక్తిని యాజకుడు వెళ్ళి చూశాడు, ఏం పలకరించలేదు. ఇంకొకడు వెళ్ళాడు, ఏం పలకరించలేదు. కానీ ఒకడు మాత్రం అతన్ని ఏం చేశాడంటే అయ్యో పడిపోయాడని ఆయనకి ద్రాక్షారసం రాసి కట్లు కట్టి అతన్ని ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకెళ్ళి అతనికి ఏం చేశాడు అంటే ఆపదలో అతన్ని ఆదుకున్నాడు. అందుకే అంటున్నాడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు దేవుని బిడ్డ, ఇతడు దేవుని మాటకు లోబడి ఆపదలో ఉన్న వారికి ఇతడు ఆదుకున్నాడు, కాబట్టి ఇట్టివాడు నిత్య రాజ్యమునకు వెళ్తాడు అనేది మనం చూస్తున్నాం. చూడండి, ఇంకొక మాట మనం చూసుకొని ముగించుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఇక చివరిగా ఏంటంటే విశ్వాస సంబంధమైనది ఏంటి? నమ్మకమైన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడైన వానిని విశ్వసించే ఏ ఒక్క వ్యక్తి అయినా విశ్వాసంలో పోరాటం చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి కత్తి సాము చేయాలంటే ఏం చేస్తాడండి? పోరాడతాడా లేడా? ఒక యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేయాలంటే పోరాడడా? లోకంతో స్నేహం చేసే విషయంలో అక్కడ నీకు ఒక పోరాటం. ఆచారం దగ్గరికి వస్తే ఒక పోరాటం, భర్త దగ్గర భార్య ఒక పోరాటం, ఇంట్లో పరిస్థితులు ఒక పోరాటం. ఇవన్నిటికీ రాజీ పడిపోయిన పరిస్థితిలో ఉంటే మనము విశ్వాసం విషయంలో ఇక పోరాటం లేని వారం. విశ్వాసం ఏం చేస్తుందంటే 10 మంది రాని వాళ్ళ ప్రేమను పక్కన పెట్టుకొని దేవుని ప్రేమ దగ్గరికి వస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే 1,00,000 రూపాయల పని ఆ రోజు వచ్చినా విశ్వాసం ఏం చేస్తుందంటే 1,00,000 రూపాయలను కాదనుకొని దేవుని ప్రేమే దానికంటే గొప్పదని ఎరిగి పోరాటం చేసి దేవుని వైపు తిరుగుతూ ఉంది. ఇలా చెప్పాలంటే అనేకములు ఉన్నాయి. అయితే విశ్వాస సంబంధమైన పోరాటం ఎప్పటి వరకు అంటే నువ్వు సమాధి చేయబడే వరకు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడితేనే నిత్య జీవం అనేది చేపడతావు. లేకపోతే ఈ విధమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళకపోతే మనం నిత్య జీవం అనేది చేపట్టలేము అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మనం విశ్వసించుట మొదటి మెట్టయితే, రక్షింపబడుట మొదటి మెట్టయితే, తర్వాత మనం ముందు కొనసాగుతున్నప్పుడు చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. దేవుని మాట వినబడ్డప్పుడు లోపాలు సరిచేసుకోవాలి. మనం లోకంలో బ్రతుకుతున్నప్పుడు సత్క్రియలు మనం చేయాలి. తర్వాత ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే వారంగా ఉండాలి. తర్వాత విశ్వాస సంబంధమైన ఈ మంచి పోరాటం అంతవరకు పోరాడాలి. అప్పుడే నీవైనా నేనైనా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునటానికి అర్హులంగా ఉంటాం. లేకపోతే మనము అనర్హులమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈ మధ్యాహ్న కాల సమయపు మాటలను ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ, దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.